హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు వీడియో అనమాట. సో ఈ వీడియో మీతో షేర్ చేయగలుగుతున్నాను అంటే మెయిన్ రీజన్ ఈ అన్న మాత్రమే. సో ఆ రోజు ఈ అన్న వీడియో తీయకపోయి ఉంటే నేను ఈరోజు మీకు ఈ వీడియో అయితే షేర్ చేయకపోయి ఉండేదాన్ని అండ్ మాకు మెమొరీగా కూడా ఉండకపోయేది. సో అన్నకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అస్సలు సరిపోదనిపిస్తుంది నాకు. అండ్ అలాగే డెకరేషన్లో కూడా తిను అండ్ వీళ్ళ వైఫ్ కీర్తన, సో వాళ్ళిద్దరు హెల్ప్ చేయకపోయి ఉంటే, సో ఆ రోజు మార్నింగే రాకపోయి ఉంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. సో వీళ్ళిద్దరు ఉండడం వల్ల కూడా పార్టీ చాలా బాగా జరిగింది అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా కుదిరిందనమాట. వీళ్ళు వచ్చేసి ఇంతకుముందు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అనమాట. సో తెలుగు వాళ్ళం మేము, వాళ్ళు ఇద్దరమే అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం కలిసి ఉండేవాళ్ళము, కొంచెం బాగుండేదన్నమాట. సో అన్నకి ట్రాన్స్ఫర్ రావడం వల్ల వేరే చోటుకు వెళ్ళారు. సో వెళ్ళాక మళ్ళీ ఫస్ట్ టైం కలవడం నెహిరా బర్త్డేకి అనమాట. చెప్పిన వెంటనే మార్నింగే ఇద్దరు లీవ్ పెట్టుకొని వచ్చారు. సో నాకు రావడం చాలా ప్లస్ అయింది అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో ఆ రోజు వాళ్ళు లేకుంటే మాత్రం పార్టీ అంత బాగా జరిగేది కాదు అండ్ డెకరేషన్ కూడా అంత బాగా వచ్చేది కాదు. బికాజ్ ఆ రోజు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా తప్పదు, నా ఒక్కదాని వల్ల అయితే అంత బాగా డెకరేట్ చేయగలిగేదాన్ని అయితే కాదు డెఫినెట్లీ. సో వాళ్ళ హెల్ప్ వల్ల చాలా బాగా చేసాము. మధ్యాహ్నం నిద్రపోవట్లేదు. వెనక్కి రాని పంపు వస్తుంది. ఫోన్ చేయాలి గట్టిగా. ఇద్దరు అక్కడ వెళ్ళారు, ఇద్దరు తగ్గిపోయారు. ఇద్దరు వెయిట్ లాస్ నేనయ్యాను, వెయిట్ లాస్ అయ్యాను. బోన్స్ వచ్చాయి, దానివల్ల నాకు తెలిసిపోయి. అసలు ఈ అన్నకి ఎంత ఓపికో, ఒక పక్క మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎట్ ది సేమ్ టైం పిల్లల్ని కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. రియల్లీ తన వైఫ్ అయితే సో లక్కీ. వాళ్ళ పిల్లల్ని కూడా సూపర్గా చూసుకుంటాడు, నాకు అర్థమైపోతుంది. మా హస్బెండ్కి అండ్ ఈ అన్నకి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఆ రోజు ఫుల్గా గమనించాను. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా చాలా ఓపిక ఎక్కువ అనమాట. గబుక్కున కోప్పడడు. సో పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా కోప్పడకుండా చూసుకుంటాడనమాట. నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో అన్న కూడా సిమిలర్గా అలానే ఉన్నాడు. నిజంగా అబ్బాయిలందరూ ఇలానే ఉంటే ఆడపిల్లలందరూ చక్కగా హ్యాపీగా ఉంటారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు కదా. సో ఇప్పటికే స్పీచ్ ఎక్కువైపోయింది అనుకుంటాను, టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇదైతే ఈ సర్కిల్ది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు 600 బిలోనే పడింది అనుకుంటాను, 592 సంథింగ్ అలా పడింది. బట్ బాగానే ఉంది. ఏంటంటే మనం అది కదలకుండా కింద ఏదైనా సపోర్టుగా డబుల్ టేప్ కానీ అలా అడ్జస్ట్ చేసుకున్నామంటే, సో పార్టీ అయిపోయేంత వరకు చాలా బాగుంది. లాస్ట్ మినిట్లో ఊడిపోయింది అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఒక టేప్ కూడా ఇస్తారు ఆ జాయింట్స్ దగ్గర, ఒకవేళ ఊడిపోతే అటాచ్ చేసుకోవడానికి. సో కంపల్సరీ ఆ టేప్ అయితే అటాచ్ చేయండి ఒకవేళ ఎవరన్నా ఇది యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం, లేదంటే అసలు ఉండట్లేదు. ఆ టేప్ అడ్జస్ట్ చేసిన తర్వాత అయితే బాగుంది. అండ్ కింద కూడా డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, సో అది స్టిక్ చేసామన్నమాట కదలకుండా. ఇంకా బెలూన్స్ విషయానికి వస్తే ర్యాండమ్గా తీసేసుకున్నాను అనమాట. సో పర్టికులర్గా ఇలానే ఉండాలి అలానే ఉండాలని ఏమీ లేదు. ఇంకా ర్యాండమ్గా తీసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ చేసేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసి పెట్టాము. నిజంగా కలర్స్ అన్నీ చాలా సూపర్గా కుదిరాయి. అండ్ వైలెట్ కలర్ ఉంది కదా, థిక్ వైలెట్, అది సరిపోలేదు. ఒక్కొక్క బెలూన్ అయితే పగిలిపోతూ ఉండే, ఇంకా సర్లే అని చెప్పని అలానే అడ్జస్ట్ చేసాము. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మాకైతే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఈవెంట్ వాళ్ళు వచ్చి చేస్తారు కదా, సో అలా కాకపోయినా సిమిలర్గా అలానే అనిపించింది. సో అందరూ బాగుందని చెప్పారు. అండ్ ఫొటోస్ కూడా బ్యాక్ సైడ్ ట్యాగ్ చేద్దాం అనుకున్నాము, బట్ కనిపించవు కదా ఎవరికి అని ఇంకా ఈ వాల్కి అయితే స్టిక్ చేసామన్నమాట. వాల్ కూడా ఎంటీగా లేకుండా
కొంచెం ఆ పార్టీ మూడ్ వస్తుంది కదా, సో అన్నీ అందరు చూసినట్లు ఉంటుందని చెప్పని ఇంకా వాళ్ళకి అయితే పెట్టేశాము. ఒక సైడ్ ఏమో మంత్లీ పిక్స్ పెట్టాము, సెకండ్ సైడ్ ఏమో ఫెస్టివల్స్కి తీసినవి ఉంటాయి కదా, సో అవి అయితే పెట్టాను. నిహిరా ఫస్ట్ పుట్టిన ఫోటో అండ్ వాళ్ళ డాడీతో ఉన్న ఫొటోస్ అండ్ ఫెస్టివల్ ఉన్న ఫొటోస్ అయితే పెట్టాము. అసలు లాస్ట్ మినిట్లో మొత్తం కంగారు అయిపోయిందనమాట. సో ఆ రోజే పవర్ కట్ అయిపోయింది, డెకరేషన్ అదంతా అయిపోయేసరికి 7 అయిపోయింది. ఇంకా నిహిరాకు కూడా అప్పుడు రెడీ చేయలేదు అండ్ దర్శిత్ రెడీ అవ్వలేదు. ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లో లేరనమాట, ఐ మీన్ ఆఫీస్కి వెళ్ళాలి అండ్ అక్కడ ఫుడ్ దగ్గర అక్కడ చూసుకోవాలి, మొత్తం గాబరా అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్ మినిట్లో ఎలాగోలా రెడీ అయిపోయాము. మీరు గమనించినట్లయితే నేను బ్యాంగిల్స్ కూడా వేసుకోలేదు, అక్కడ దొరికింది ఏదో ఒకటి వేసుకున్నాను అనమాట. అనుకున్నాను ఫస్ట్ డెకరేషన్ అంతా అయిపోయాక అన్నీ నిహిరాకి అండ్ నాకు అన్నీ ఒక సైడ్కి పెట్టుకొని హడావిడి లేకుండా రెడీ అవుదాంలే అనుకున్నాము. బట్ అది అనుకున్నది ఏది జరగలేదనమాట. హ్యాపీ బర్త్డే. ఏదో అక్కడ పైకి నవ్వుతున్నానే కానీ లోపలంతా ఏదో టెన్షన్గానే ఉండింది. సో కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉందన్నమాట. ఆల్రెడీ మేము రెడీ అవ్వకముందే వచ్చేసారు పాపం. మా హస్బెండ్ అప్పటికి స్నానం కూడా చేయలేదు. సో ఇంకా నా మీద ఎక్కడ అరుస్తాడో అని అదొక భయం. నేను చేసింది ఏమీ లేదు, బట్ పవర్ కట్ అయింది అండ్ డెకరేషన్ లేట్ అయింది, 2 పిల్లల్ని రెడీ చేయాలి. సో అంతా గాబరా అయిపోయింది అనమాట. ఇంకా నాకే ఒక 15 మినిట్స్ టైం ఇచ్చారు పాపం తను రెడీ అవ్వకుండా. నేను ఇంకా 15 మినిట్స్లో హడావిడిగా రెడీ అయిపోయాను. అందుకనే నిహిరాన్ కూడా పాపం సరిగ్గా రెడీ చేయలేకపోయాను. సో పట్టీలు కూడా హడావిడిలో మర్చిపోయాను పెట్టాలన్న సంగతి తర్వాత గుర్తొచ్చింది, అయ్యో పట్టీలు పెట్టలేదని. అండ్ కేక్ స్టాండ్ ఉండే, సో అది కూడా పెట్టలేదు. తర్వాత చూసాక గుర్తొచ్చింది, కేక్ కట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది అనమాట కేక్ స్టాండ్ పెట్టలేదని. సో అది కూడా లైట్ తీసుకున్నాము. ఇంకంతే లాస్ట్ మినిట్లో ఏదైనా హడావిడి అయితే అన్నీ మర్చిపోతాం కదా, సో అలా మర్చిపోయామన్నమాట. అండ్ ఈ 1 సింబల్ కూడా సెల్స్లు వేసే దగ్గర ప్లేట్ ఉంటుంది కూడా కదా, సో అది అయితే రిపేర్ ఉండే. దీనికోసం ఒక 1 వీక్ మా హస్బెండ్ పాపం అన్ని చోట్ల తిరిగారు. ఎక్కడ చిన్నది కదా ఎక్కడ వెయ్యము అది ఇది అని చెప్పారంట. ఎట్లానో చివరికైతే సాధించారు. సో ఆ 1 అయినా పక్కన పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉండింది. ఇక్కడ మా గోల మాది, దర్శిత్ గోల దర్శిత్ అనమాట. దర్శిత్కి ఎవరో చాక్లెట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ చాక్లెట్లు అనుకుంటాను. సో అది ఓపెన్ చేయమని వాళ్ళ నాన్ననైతే ఎట్లా సతాయిస్తాడో, ఫొటోస్ దిగుతున్నా కూడా కొడతానే ఉంటాడు ఓపెన్ చేయమని. బట్ మేమే ఓపెన్ చేయలేదు, ఆల్రెడీ ఇద్దరికి హెల్త్ బాగాలేదు, సో కోల్డ్ ఉండింది. సో ఇంకా పెద్ద చాక్లెట్ తింటే అసలు ఇంకా దర్శిత్తో పడేది కాదు. సో అందుకని అయితే మేము చూసి చూడనట్లు వదిలేసామన్నమాట. వాడికి కూడా ఇంకా అర్థమైనట్లుంది, ఎంత అడిగినా వీళ్ళు ఓపెన్ చేయరని చెప్పని ఇంకా సైలెంట్గా అక్కడ పెట్టేశాడు. ఇంకా మేము కూడా అయితే అమ్మయ్య అనుకున్నాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో అయితే ఇరుగ్గా కుదరదు కదా, సో అప్పటికే పాపం అందరూ నిలబడితేనే ఏదో లాగా అనిపించింది, అంత స్పేస్ లేకుండే. అండ్ కింద పెట్టాలన్నా అంత అపార్ట్మెంట్లో మొత్తం పిలవాలన్నా కూడా అవ్వదు కదా, సో మళ్ళీ ఒకరిని పిలిచి ఒకళ్ళు పిలవకపోతే వీళ్ళు ఫీల్ అవుతారని చెప్పని ఇంకా అక్కడే ఫుడ్ అరేంజ్ చేయించాము. ఇంక ఇక్కడికి వచ్చేసి నిహిరాకి బ్లెస్ చేసి అండ్ కేక్ కటింగ్ దాకా ఉండి అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయాక మేము కపుల్ పిక్స్ కొన్ని దిగామన్నమాట. సో అవి కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. అండ్ దర్శిత్కి ఫొటోస్ దిగాలన్నా ఎంత సిగ్గు ఎంత మొహమాటమో, వాడిని ఎంత బ్రతిలాడుకున్నామో అసలు మేమైతే. నిజంగా చాలా సిగ్గు వాడికి, మరి ఎలా పోతుందో ఏమో తెలియదు కానీ. సో అదనమాట సంగతి. ఇంకా ఇక్కడ నుండి అందరం పిక్స్ తీసుకుంటూ ఉంటామన్నమాట. సో మాట్లాడడానికి ఏముండదు కదా, ఇంకా రా ఫుటేజ్ అయితే అలా పెట్టేస్తాను, చూసేయండి.
బర్త్డే కాదు స్మైల్ రుద్రా మాయా పట్టుకున్నా ఇక్కడ నేను మాయని పట్టుకున్నా ఏ మాయా బరాబర్ అందరూ వెళ్ళిపోయి కిందకి ఉన్నలోకి తీయమలేదు ఉన్నలోకి తీయరు రాజు రాజు ఇక్కడ ఒకసారి ఇక్కడ అవుతుంది నేను నడపాలా? ఇది వీడియోలో కట్ అవ్వాలి. ఎప్పుడు పెళ్ళయింది? లాస్ట్ ఇయరా లాస్ట్ మంత్? उनके पास देखो ना ఇది చూడు. ओके थोड़ा इधर आता ओके और कोई है? अच्छा आना है आगे आ जाओ ओके कितना ले लो ओके आ जाओ बता ओके लेके आएगा पकड़ो बस मेरा सब ओके चलो 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 అన్న మీరే మ్యాచ్ చేయాలి. चलो एक मिनट अभी निकालेगा चेक किया हम सर थोड़ा इधर आ निहिरा 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 काल नొప్పుల అన్న ఎక్కడ దొరికితే అక్కడ కవర్ చేసేస్తున్నాను. ఈ తర్వాత ఎడిట్ చేసుకోవాలి. బట్టలు అవన్నీ పడకుండా తీయండి. మీరు ఎవరు పడినా ఏం కాదు, యూట్యూబ్లో చూపించండి. హాయ్. నన్ను ఎడిట్ చేయి లేపైనా అట్లా కట్ మీ తీసేస్తారు. వాయిస్ అయితే బ్రో. తీసేస్తారు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నా 2 minutes ఆగరా నా చేతిలో ఉంది ఇది. ఇంకో ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టామనుకో పెట్టకుండా ఎందుకు తెప్పించుకుంటున్నాను వీడియో. మా శ్రీవారి మరీనా నిజంగా అన్న ఎంత హెల్ప్ చేస్తున్నానండి. ఇది మా ఆయన కూడా చేయట్లే. లేదు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారు పెట్టు నువ్వు అని చెప్పి. సో వాళ్ళని ఉద్యోగమే చేయలేకపోతున్నాను. ఎందుకు నచ్చదు తెలిసి రాస్తాడు. యా నిహిరా బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే నిహిరా అందరినీ చూసి ఏడుస్తుందేమో అని కొంచెం టెన్షన్ అయ్యింది. బట్ పర్లేదు, బాగానే ఉందన్నమాట. ఇంకా లాస్ట్లో వీళ్ళు పాపం ఎత్తుకుందాం అనుకుంటే వెళ్ళలేదు, అప్పుడు ఏడ్చింది అంతే. ఇంకా పార్టీ అయ్యేంత వరకు చక్కగా ఉందన్నమాట.
అసలు నిహిర పార్టీ అయిపోయేంత వరకు కంఫర్ట్గా అండ్ ఏడవకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానికి డ్రెస్ కంఫర్ట్గా ఉండడం వల్ల బాగుందనమాట. సో ఏడవకుండా ఉండగలిగింది. దాని కింద బనీన్ అండ్ కింద ప్యాంట్ కూడా వేసాను అనమాట. సో అందువల్ల దానికి కంఫర్ట్గా ఉంది, చాలా చక్కగా ఉందన్నమాట పార్టీ అయిపోయేంత వరకు. సో అది మాకు ప్లస్ అయిందనమాట. అది హ్యాపీగా ఉంటే ఫంక్షన్ కూడా హాయిగా అలా జరిగిపోతుంది కదా. సో అలానే జరిగింది. ఇంకా ఫుడ్ అయితే మా హస్బెండ్ మా నలుగురికి పార్సల్ తీసుకొచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా గెస్ట్ హౌస్ కాడే తినేసారనమాట. సో ఇదే అనమాట మా పాప బర్త్డే వీడియో. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.